Wish you happy birthday to you. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైతే మా పెద్ద పాప బర్త్డే అనమాట. బర్త్డే సెలబ్రేషన్ ఎలా జరుపుకున్నాం అనేది చూడండి. అందరూ అయితే విష్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఇంకా మార్నింగ్ వెళ్ళేసి పనంతా అయితే పూర్తి చేసేసుకొని ఇల్లు తుడిచేసి అందరం స్నానాలు చేసి ఇంకా ఫస్ట్ అయితే దర్వాజా అయితే పూజించాను అనమాట. తర్వాత పూజించకుండా పూజ అయితే చేయొద్దు. నేనైతే 2 దర్వాజాలు ఉంటాయి, 2 దర్వాజాలు పూజించి అలాగే ఇంకా పూజ సామాన్ అయితే క్లీన్ చేస్తున్నాను ఇక్కడ. అంటే ఇంకోటి ఏంటంటే మా పాప నెక్స్ట్ ఇయర్ మా దగ్గర ఉండదన్నమాట. ఇదే మా ఇంట్లో లాస్ట్ బర్త్డే. అండ్ మార్చిలో వస్తుంది కదా, హాస్టల్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇయర్. ఇంకా పాయసం అయితే చేస్తున్నా, సేమియా పాయసం అయితే తొందరగా అయిపోతుందిగా. ఇంకా నేను ఇన్స్టిట్యూట్ కూడా వెళ్ళాలన్నట్టుగా తొందరగా అయిపోవాలన్నట్టుగా చేశాను అనమాట. ఇంకా పూజ కూడా చేసేసిన. ఇంకా పిల్లలైతే ఆల్రెడీ స్నానాలు చేసి పక్కన అయితే ఉన్నారు. ఇంకా సేమియా అయితే పాయసం చేశాను కదా, ఇలా 3 సార్లు అయితే అంటే ఏది చేసినా దేవుడికి 3 సార్లు తీసి పెట్టాలన్నమాట. విధంగా తీసి పెట్టిన తర్వాత ప్రసాదం పెట్టిన తర్వాతే కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఏది చేసినా నైవేద్యంలోకి బెల్లం వేసే చేయాలన్నమాట. నేను సేమియా పాయసంలోకి బెల్లమే వేసాను. ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని పిల్లలకైతే హారతి అయితే ఇచ్చేసిన. ఇంకా నార్మల్గా ఒక డ్రెస్ అయితే తీసుకొచ్చాను అనమాట, ఇద్దరికి చెరొకటి. ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మా హస్బెండ్ అయితే రాలేదనమాట, డ్యూటీకి వెళ్ళిపోయాడు. మీరు అందరికీ తెలిసే ఉంటుంది కదా, మా బండి యాక్సిడెంట్ అయింది, చాలా కష్టాల్లో ఉన్నాం కాబట్టి ఇంకా ఇంకా పాపను కూడా బాధ పెట్టద్దు అన్నట్టుగా మేమైతే ఇంకా సింపుల్గా చేసుకున్నాము. ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ చూసారు కదా, ఇదే అనమాట. వచ్చి అయితే అర్చన చేయించుకొని ఆఫ్టర్నూన్ స్కూల్ ఉంది, స్కూల్కి వెళ్తా అని చెప్పింది. నేనేమో ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి కదా. ఇంకా మార్నింగే అయితే వచ్చేసినాము టెంపుల్కి. ఇంకా దేవుణ్ణి అయితే దర్శించుకొని ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము. అయ్యగారు అయితే ఏదో ఉగాది అండ్ శ్రీరామనవమి ఉంది కదా, వాటి గురించి అయితే మాట్లాడుతున్నాడు. జై శ్రీరామన, జై శ్రీరామ్. ఫస్ట్ అయితే ప్రదక్షిణలు చేసేసి వచ్చి బయట అయితే కొబ్బరికాయ కొట్టుకోవాలన్నమాట. ఇక్కడ లోపల కొట్టనివ్వరు, సో బయట కొట్టుకొని ఇక్కడ శివలింగానికి అయితే అభిషేకం చేశానమాట. ఆ కొబ్బరి నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ రావి చెట్టు ఉంటుంది, మీకు చాలాసార్లు అయితే చూపించాను. రావి చెట్టు దగ్గర శివలింగం ఉంటుంది. ఇంకా పిల్లలు కూడా అగరబత్తీలు ముట్టిచ్చేసి పెట్టారు. నేనేమో కుంకుమ పసుపు అండ్ కొట్టిన కొబ్బరికాయలు అక్కడ దేవుడి దగ్గర పెట్టి కొద్దిసేపు ఉంచి మళ్ళీ ఇంకా అర్చనకు అయితే వెళ్ళినాము ఇక్కడికి. అర్చన చేయించుకున్నాక బయట అయితే నవగ్రహాలు ఉంటాయి అనమాట. నవగ్రహాల చుట్టూ కూడా తిరిగేసి వచ్చినాం. ఇంకా నేనైతే ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను కదా, దిల్సుఖ్ నగర్ వెళ్తున్నాను. ఇంకా సో షాపింగ్ కూడా చేశాను. మళ్ళీ ఒక డ్రెస్ అయితే తీసుకుంటున్నాను పాపకి. అది నార్మల్గా మామూలుగా తీసుకున్నాను, మార్నింగ్ వేసుకున్న డ్రెస్. చూడండి ఇక్కడైతే సూపర్గా ఉన్నాయి డ్రెస్సులు మాత్రము. పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి డ్రెస్సులు మాత్రం మస్తున్నాయి ఫ్రెండ్స్. హైలైట్ అనిపించింది నాకైతే, చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. కానీ పండుగ ఒకటి బాగుంటే ఒకటి బాగుండట్లేదు అనమాట. అండ్ ఇంకా చిన్న పాపకు కూడా తీసుకురాలేదు చూడండి. అండ్ మెరిసిపోతున్నాయి జ్యువెలరీస్, శారీసు అండ్ ఇంకేంటి ఇయర్ రింగ్స్, చాలా అంటే చాలా బాగున్నాయి. బ్యాంగిల్స్ దిల్సుఖ్ నగర్ వెళ్ళామంటే కనీసం 2000 3000 అయితే పట్టుకెళ్ళాలి. ఎన్ని పట్టుకెళ్ళినా కానీ ఇంటికైతే రావన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే నా కోచింగ్ అయిపోయాక షాపింగ్ చేసి అయితే వచ్చాను. ఇంకా పాప వాళ్ళకైతే డ్రెస్ తీసుకున్నాను చూడండి. ఇది వచ్చేసి చిన్న పాపకి అంటే క్లాత్ బాగుంది, చూడడానికి బాగుందని చెప్పేసి తీసుకొచ్చాను. అండ్ మామూలుగా తీసుకొచ్చాను, ఈమెకి బర్త్డే కాదు కదా, సో మళ్ళీ ఏడుస్తుందని చెప్పేసి ఇద్దరికి తీసుకొచ్చానులే, కానీ ఆమెకి మామూలుగా తీసుకొచ్చాను. ఇంకా ఇదైతే బర్త్డే గర్ల్ది అనమాట. చూడండి డ్రెస్ ఇదన్నమాట. మా పెద్ద పాప డ్రెస్ ఎలా ఉంది ఏంది కామెంట్ చేయండి. అండ్ కాస్ట్ ఎంత పడింది చెప్పండి, ఓకేనా. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. డ్రెస్ అయితే పార్టీ వేర్ లాగా ఉంది అండ్ సింపుల్గా చూడడానికి చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. పాపం పండుగడికి ఒకటికి డ్రెస్ లేదు. ఇంకా తర్వాత డ్రెస్ అయితే తీసుకొచ్చాక ఈవినింగ్ అయితే కేక్ షాప్కి అయితే వెళ్ళి కేక్ అయితే తీసుకొచ్చాను, కూల్ కేక్ అయితే తీసుకొచ్చాను. ఇంకా తర్వాత అయితే డెకరేషన్ కోసం అయితే ఆల్రెడీ పండుగ
జనవరి కదా పండు బర్త్డే, తన కోసం అయితే ఇవి బ్యానర్స్ అయితే బుక్ చేశాను అనమాట హ్యాపీ బర్త్డేది. ఇంకా అవే దాచిపెట్టిన అండ్ సింపుల్గా డెకరేషన్ అయితే చేశాను అనమాట వాటితోటే. చూడండి, నేను మా పెద్ద పాప మా చిన్న పాప ఇంకా అంతే. మా హస్బెండ్ లేకపోవడం చాలా బాధాకరం. ఎప్పుడు పాపం ప్రతి ఒక్కరి బర్త్డేకి అయితే తనేమో బాధపడతాడు. కాకపోతే ఇంకా వెళ్ళంది ఇల్లు గడవదు కదా, తాను వెళ్తేనే మేమందరమే హ్యాపీగా ఉంటాం. సో ఇంకా ప్రతి పిల్లల బర్త్డేకి అయితే ఒక్కోసారి ఉంటాడు, మొత్తం నేనే చూసుకోవాలి. ఇంకా ఇంకా ఎవరు లేకుండా బాగుండదని చెప్పేసి మా చిన్నన్నయ్య వాళ్ళు ఇక్కడే ఉంటారు హైదరాబాద్లో. మా చిన్నన్నయ్య వాళ్ళని అయితే పిలిచాను. ఇంకా కేక్ కట్ చేసేసి ఇంకా మా పాపకైతే తినిపించాం. మళ్ళీ ఇంకా పిల్లలందరూ చూస్తారని చెప్పేసి వీళ్ళ ముగ్గురికి అండ్ మా కోడలికి కూడా పెట్టేసిన. మా అన్నయ్య వాళ్ళని అయితే పిలిచాం. మా ఆయన లేకపోవడం చాలా బాధాకరం. పిల్లలకి ఎప్పుడు నేను ఉన్నా లేకపోయినా వాళ్ళ డాడీ ఉండాలన్నమాట. వాళ్ళ డాడీ లేని లోటున అలానే ఉండిపోతుంది. కాకపోతే ఇంకా మా అన్నయ్య వాళ్ళు వచ్చారు కాబట్టి కొంచెం బాధ అనేది లేకుండా అయిపోయింది అనమాట. మా కోడలు ఉంది కదా, అందువల్ల కొంచెం హ్యాపీ అనిపించింది. ఇంకా వీళ్ళందరూ అయితే కేక్ ముక్కలు అయితే తినిపించారు. మా పండు, మా అన్నయ్య, మా వదిన, మా కోడలు, మా చిన్న పాప ఇంకా వీళ్ళందరూ తినిపించేశారు. మా పండుగడికి మా అన్నయ్య కేక్ పూసింది చూడండి. వాడంటే కొంచెం ఇష్టం అనమాట. ఇంకా వీళ్ళంతా పిల్లలు అనమాట. ఒకసారి ఇట్లా పిల్లలందరూ ఫోటో దింపుతా అని చెప్పేసి అయితే అంటే వచ్చారు. అక్కడ అబ్బాయి ఎందుకు పట్టుకుంటే డెకరేషన్ చేసి మొత్తం చేసే టైంలో ఊడిపోయిందనమాట. ఇంకా మొత్తానికైతే కేక్ అయితే కట్ చేశాను. సింపుల్గా ఈ విధంగా అయితే బర్త్డే సెలబ్రేషన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మొత్తం సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత అయితే కేక్ కట్ చేసేసి పిల్లలకైతే పీసెస్ అయితే కట్ చేసి ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి. అండ్ ఇంకోటి ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా మా ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళనైతే పిల్లలేదు. మా రూమ్ అనేది చిన్నగా ఉంటుంది కదా, నేనైతే కేక్ అయితే కట్ చేసి ప్లేట్స్లో పెట్టి పంపిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్ని ఉండమని చెప్పాను అనమాట. ఇంకా పాప ఎలాగో నెక్స్ట్ ఇయర్ హాస్టల్కి వెళ్ళిపోతుంది కదా, ఇదే కదా మనం చేసేది, ఉండని చెప్పిన అనమాట. ఉండంటే మొన్నటిదాకా మనకి ఎంత లాస్ అయిందో తెలుసు కదా, 6 lakhs ఒక లాస్ అయిపోయింది బండి యాక్సిడెంట్ అయ్యి. అండ్ మళ్ళీ తర్వాత 2 days తర్వాత మనకి ఉప్పలమ్మ పండుగ ఉంది, వెళ్ళాలి. మళ్ళీ ఇన్ని రోజులు లీవ్ అంటే ఊరుకోరు అని చెప్పేసి, ఆఫీస్ వాళ్ళు ఊరుకోరు అని చెప్పేసి ఇంకా వెళ్ళిండు. సర్లే అని చెప్పేసి అర్థం చేసుకొని నేనే పిల్లలకైతే నచ్చ చెప్పాను ఉన్నంతలో. అండ్ ఈ విధంగా అయితే బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, పిల్లలందరికైతే ఇచ్చేసా. వీడియో అయితే ఇదే. మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలిసా. బాయ్.